వెల్కమ్ టు ఈజీ మ్యాథ్స్ ట్రిక్స్ ఛానల్. సో సింప్లిఫికేషన్ ట్రిక్స్లో బాడ్మాస్ రూల్. సో బాడ్మాస్ రూల్ ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పానమ్మా కొన్ని ప్రాబ్లమ్స్. సో నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఈ వీడియో వచ్చి ఏంటంటే బాడ్మాస్ రూల్ ఆల్రెడీ. బాడ్మాస్ రూల్ అంటే ఏంటో చెప్పాను, అది ఆర్డర్ వచ్చినప్పుడు చెప్పాను. ఇది ఆఫ్ ఇక్కడ చూద్దాం, ఓకేనా. సో చూడండి, బాడ్మాస్ రూల్ అంటే ఏంటంటే అంటే వినుకులం. ఓకే, వినుకులం అంటే ఏంటంటే బార్. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఇచ్చినప్పుడు బార్ది సాల్వ్ చేయాలి, ఓకేనా. నెక్స్ట్ బ్రాకెట్స్ ఏంటంటే ఈ బ్రాకెట్స్లో మళ్ళీ 3 టైప్స్ ఉన్నాయి. అవి ఏంటంటే స్మాల్ బ్రాకెట్స్, నెక్స్ట్ కర్లీ బ్రాకెట్స్, నెక్స్ట్ స్క్వేర్ బ్రాకెట్స్, ఓకేనా. సో బ్రాకెట్స్లో మనం ఫస్ట్ సాల్వ్ చేసేటప్పుడు ఏం సాల్వ్ చేయాలి? స్మాల్ బ్రాకెట్స్ సాల్వ్ చేయాలి, ఓకేనా. నెక్స్ట్ కర్లీ బ్రాకెట్స్ సాల్వ్ చేయాలి, నెక్స్ట్ స్క్వేర్ బ్రాకెట్స్, ఓకే. సో నెక్స్ట్ ఓ అంటే ఆఫ్. ఆఫ్లో మళ్ళీ ఏంటంటే ఓ అంటే ఆఫ్ కదా. ఆఫ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమి ఇచ్చారనుకోండి, 2 ఆఫ్ 3 అని ఇచ్చారనుకోండి. అంటే ఏంటంటే దీని మీనింగ్ 2 ఇంటూ 3 అని అర్థం, ఓకే. సో 2 ఇంటూ 3 6. 2 ఆఫ్ 3 అంటే ఏంటి? 2 ఇంటూ 3, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఆఫ్ 10 అని ఇస్తే 5 ఇంటూ 10, ఓకే. సో అర్థమైందా, ఓకేనా. అదే ఇందులోనే ఎట్లా ఇస్తారంటే పవర్లో కూడా ఇవ్వచ్చు. 2 స్క్వేర్ అట్లా. ఒక్కొక్కసారి ఏంటంటే పర్సంటేజ్లో కూడా ఇవ్వచ్చు, ఓకేనా. సో ఇట్లా ఇచ్చినప్పుడు ఏంటంటే ఆఫ్ అని ఇచ్చినప్పుడు, ఇలా ఇచ్చినప్పుడు ఈ 2 కూడా ఇవ్వచ్చు, ఓకేనా. ప్రాబ్లం ఇచ్చేటప్పుడు, ఓకే. ఫస్ట్ మనం చేయవలసిన ఏంటంటే వినుకులం అంటే బార్ సాల్వ్ చేయాలి. నెక్స్ట్ బ్రాకెట్స్లో ఫస్ట్ స్మాల్ బ్రాకెట్స్ సాల్వ్ చేయాలి, నెక్స్ట్ కర్లీ బ్రాకెట్స్, నెక్స్ట్ స్క్వేర్ బ్రాకెట్స్, ఓకే. సో ఓ అంటే ఆఫ్ అంటే 2 ఆఫ్ 3 అంటే ఎగ్జాంపుల్ 2 ఇంటూ 3 అని. సో 2 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 6. ఇది వాల్యూ. ఫస్ట్ ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా. సో నెక్స్ట్ డివిజన్ అంటే తెలుసు కదా. నెక్స్ట్ మల్టిప్లికేషన్, నెక్స్ట్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, ఓకే. సో ఈ ఆర్డర్లో మాత్రమే మనం సాల్వ్ చేయాలి ప్రాబ్లమ్ని, ఓకే. సో అర్థమైందా, ఓకేనా. సో ఎగ్జాంపుల్ చూద్దాం, ఓకే. ఎగ్జాంపుల్ చూడండి. సో చూడండి 11 ప్లస్, చూడండి కర్లీ బ్రాకెట్స్ 8 ప్లస్ 9 ఆఫ్ 5 మైనస్, ఇది వచ్చి స్మాల్ బ్రాకెట్స్ 11 ప్లస్ 2 మైనస్ 8 డివైడెడ్ బై 2. సో కర్లీ బ్రాకెట్స్, ఓకే. ఇది ప్రాబ్లం. చూడండి ఫస్ట్ ఇక్కడ వినుకులం ఉందో లేదో చూసుకోండి. వినుకులం లేదు. సో బార్స్ ఏమైనా ఇచ్చారా? బార్ లేదు, ఓకే. నెక్స్ట్ బ్రాకెట్స్లో ఫస్ట్ మనం చేయవలసింది ఏంటి? స్మాల్ బ్రాకెట్స్ చేయాలి. ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటి? వాల్యూ స్మాల్ బ్రాకెట్స్ ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా. సో స్మాల్ బ్రాకెట్స్ అంటే ఇది, ఓకే. స్మాల్ బ్రాకెట్స్లో ఫస్ట్ ఏంటి? డివిజన్ చేయాలి, ఓకేనా. డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, ఇదే కదా ఆర్డర్. సో ఫస్ట్ డివిజన్ చేయాలి. డివిజన్ అంటే 8 డివైడెడ్ బై 2 అంటే ఎంత? 2 4s are 8 కదా, 4, ఓకే. ఓకేనా. 8/2 అంటే 4 కదా. నెక్స్ట్ మైనస్, నెక్స్ట్ ఏం చేయాలి? ఎడిషన్ కదా, మల్టిప్లికేషన్ లేదు. సో ఎడిషన్ చేయాలి. అంటే ఎంత ఇక్కడ? 11 ప్లస్ 2 అంటే 13, ఓకేనా. సో 13 మైనస్ 4, ఓకే. ఓకేనా, అర్థమైందా. సో 13 మైనస్ 4 అంటే ఎంత? 9, ఓకే. సో మనం ఫస్ట్ ఏం చేసాం ఇక్కడ? స్మాల్ బ్రాకెట్స్లో వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, ఓకే. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 9 ఆఫ్ 3 అంటే చెప్పాను ఇక్కడ 2 ఆఫ్ 3 అంటే 2 ఇంటూ 3. సో అట్లానే 9 ఇంటూ 5, ఓకేనా. సో ఇక్కడ మైనస్ వస్తుంది, మైనస్ వేయండి. ఇక్కడ 9 ఇంటూ 5, ఓకే. ఓకే అర్థమవుతుందా? 9 ఆఫ్ 3 అంటే 9 ఇంటూ 5, ఓకేనా. సో ప్లస్ 8 బ్రాకెట్ వేసేద్దాం, ఓకే. కర్లీ బ్రాకెట్, ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ చేయవలసింది ఏంటి? ఫస్ట్ మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్ 9 ఇంటూ 5 అంటే 45, ఓకే. మైనస్ 9 8 ప్లస్. సో నెక్స్ట్ మనం చేస్తుంది ఏంటి? కర్లీ బ్రాకెట్ చేస్తున్నాం, ఓకేనా. కర్లీ బ్రాకెట్లో సాల్వ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ఏంటి? మల్టిప్లికేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఎడిషన్. సో 40, ఇది ఏంటి? ప్లస్ వాల్యూ కదా. 8 ప్లస్ 45 అంటే ఎంత? 53, ఓకే. సో 53 మైనస్ 9, ఓకేనా.
53 మైనస్ 9 అంటే ఎంత? 44. ఓకే, 53 మైనస్ 9 అంటే ఎంత? 44. సో 44. నెక్స్ట్ ఏముంది ఇక్కడ? 11. సో 11 ప్లస్, సో 11 ప్లస్ యాడ్ చేసేయండి. ఎంత వస్తుంది ఆన్సరు? 55. సో 55 ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో అర్థమైందా? సో మీకు క్లారిటీగా అర్థం కావడం కోసం నేను ఇన్ని స్టెప్స్ వేసి చెప్పాను. ఓకేనా? సో మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా 2-3 స్టెప్లు చేసేయచ్చు. ఓకేనా? సో మాత్రం ఆర్డర్ మాత్రం ఇది ఫాలో అవ్వాలి. బాడ్మాస్ రూల్. ఓకేనా? సో వి అంటే వినుకులం, ఫస్ట్ బార్ చేయాలి, తర్వాత నెక్స్ట్ బ్రాకెట్స్లో స్మాల్, నెక్స్ట్ కర్లీ, తర్వాత స్క్వేర్ బ్రాకెట్స్. సో ఫస్ట్ స్మాల్ బ్రాకెట్స్ వేయాలి, సాల్వ్ చేయాలి, నెక్స్ట్ కర్లీ బ్రాకెట్స్, నెక్స్ట్ స్క్వేర్ బ్రాకెట్స్. ఓకేనా? సో ఓ అంటే హాఫ్ అంటే మల్టిప్లికేషన్, ఇంటూ అనమాట. ఓకేనా? సో ఈ ఆర్డర్లో మనం సాల్వ్ చేయాలి. ఓకే, సో అర్థమైందా? ఓకేనా? సో నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి ఇంకో ఎగ్జాంపుల్. సో 18 మైనస్ 7 మైనస్ ఇది. ఓకే, సో ఫస్ట్ మనం సాల్వ్ చేయవలసింది ఏంటి? స్మాల్ బ్రాకెట్స్, వినుకులం సాల్వ్ చేయాలి. ఇక్కడ వినుకులం ఉంది కదా, ఇక్కడ బార్ ఇచ్చారు. ఫస్ట్ బార్ సాల్వ్ చేయాలి. నెక్స్ట్ బ్రాకెట్స్లో కూడా ఏంటి? స్మాల్ బ్రాకెట్స్, నెక్స్ట్ కర్లీ బ్రాకెట్స్, నెక్స్ట్ స్క్వేర్ బ్రాకెట్స్. ఓకేనా? సో ఈ ఆర్డర్లో సాల్వ్ చేయాలి. ఓకేనా? సో అర్థమైంది కదా? సో ఫస్ట్ ఇక్కడ వినుకులం ఉంది కాబట్టి వినుకులం సాల్వ్ చేసేయాలి. వినుకులం అంటే బార్. సో బార్ వాల్యూ ఫస్ట్ వెయ్యాలి. బార్ వాల్యూ ఎంత? 10 మైనస్ 6. 10 మైనస్ 6 అంటే ఎంత? 4. ఓకేనా? నెక్స్ట్ బ్రాకెట్లో వాల్యూ సాల్వ్ చేయాలి. సో 9 మైనస్ 4. 9 మైనస్ 4 అంటే ఎంత? 5. ఓకే, సో ఇది కంప్లీట్ అయింది. ఈ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 5 వచ్చింది. ఓకేనా? సో 4 ఇంటూ 5. ఓకేనా? 4 ఇంటూ 5. సో ఎంత ఇది? 8 ప్లస్. ఓకే, 8 ప్లస్ 4 ఇంటూ 5. సో నెక్స్ట్ ఏంటి? మల్టిప్లికేషన్ చేయాలి. 4 ఇంటూ 5 ఎంత? 4 5s are 20. ఓకే, ప్లస్ 8. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? ఎడిషన్. ఈ వాల్యూ ఎంత? 28. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది? మైనస్ 7. ఓకేనా? సో అర్థమైందా? నెక్స్ట్ ఏం చేయాలి? మనం స్క్వేర్ బ్రాకెట్స్లో సాల్వ్ చేస్తున్నాం. చూడండి, 7 మైనస్ 28. 7 మైనస్ 28 ఎంత అంటే ఎంత? మైనస్ కదా, మైనస్ వాల్యూ వస్తుంది. మైనస్ వాల్యూ పెద్దది కదా. మైనస్ 28లోంచి 7 తీస్తే ఎంత? 21. సో మైనస్ 21. ఓకేనా? అయిపోయిందా? ఇక్కడ ఇంకా 18 ఉంది కదా, 18. ఇక్కడ ఎంత ఉంది? 18 కదా, 18 మైనస్. ఓకే, 18 మైనస్. సో మైనస్ 21. ఓకేనా? సో ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అయిపోతుంది. అంటే 18 ప్లస్ 21. ఓకేనా? సో 8 ప్లస్ 1 9, 2 ప్లస్ 1 3, 39 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? అర్థమైందా? సో వినుకులం ఇచ్చినప్పుడు ఇది ఎగ్జాంపుల్ ఇట్లా చేయాలి. సో ఫస్ట్ వినుకులం సాల్వ్ చేయాలి, తర్వాత బ్రాకెట్స్ వచ్చి స్మాల్ బ్రాకెట్స్, తర్వాత కర్లీ బ్రాకెట్స్, తర్వాత స్క్వేర్ బ్రాకెట్స్. ఓకేనా? సో ఆర్డర్ అది. నెక్స్ట్ ఆర్డర్ అంటే హాఫ్. 2 ఇంటూ 2 ఆఫ్ 3 అంటే ముందు ఎగ్జాంపుల్లో చెప్పాను కదా, 2 ఆఫ్ 3 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇంటూ 3 అని అర్థం. ఓకేనా? సో డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. సో ఈ ఆర్డర్లో చేయాలి మనం. అప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది ఆన్సర్. ఓకేనా? సో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ కంపల్సరీ ఉంటున్నాయి. ఓకే, సో జాగ్రత్తగా సాల్వ్ చేయండి. ఓకే, సో సింప్లిఫికేషన్ ట్రిక్స్లో ఏంటంటే ఇది బాడ్మాస్ రూల్, బాడ్మాస్ రూల్. ఓకేనా? సో ఇది మైనస్. ఓకే, ఇక్కడ మైనస్. ఇది అర్థమైందా? ఓకేనా? ఓకే, సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే.